జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీల ఆర్థిక అభివృద్ధికి కార్యాచరణ. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్లో జరిగిన ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సమావేశంలో జిల్లాలో ఉన్న పెండింగ్లోనున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను సూచించిన జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పక్షపాతం, జాప్యం లేకుండా పోలీస్, రెవెన్యూ, ప్రాసిక్యూషన్ విభాగాలు సమన్వయంతో పనిచేసి ఎస్సీ ఎస్టీ వర్గాలపై నమోదైన కేసుల్లో జాప్యాన్ని నివారించి సత్వర న్యాయం అందించాలన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో భాగంగా సంఘటనలు జరిగిన వెంటనే పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి కేసులు నమోదు చేయాలన్నారు. ఎఫ్ఐఆర్ కాగానే బాధితులకు పరిహారం అందజేసేలా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు ఎక్కడా అన్యాయం జరిగినా అధికారుల దృష్టికి తీసుకురావాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఎస్సీ ఎస్టీల ఆర్థిక అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించిన కలెక్టర్ నిశాంత్ కుమార్. ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాస్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శ్రీరాములు, డీఎస్పీలు, డీవీఎంసీ సభ్యులు వెంకటరమణ, రామకృష్ణ, శ్రీనివాసులు, రాజశేఖర్, చంద్రశేఖర్, బోడే షావలి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్. మదనపల్లి నియోజకవర్గంలోని 3 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలో 550 మార్కులు ఆపై సాధించిన విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ పాషా పలువురు ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందిస్తూ చదువు యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు అర్థమయ్యేలా వివరించారు. తదనంతరం ప్రతిభ కనబర్చిన ప్రతి విద్యార్థుల్ని దుశ్శాల్వాతో సత్కారం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా విద్యాశాఖలో పెనుమార్పులు తెస్తూ ఉపాధ్యాయులకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మంచి విద్యను అందించాలని ఆదేశించడంతో నేడు విద్యార్థులు మంచి మార్కులతో సాధించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ, ఎంఈఓ, ఉపాధ్యాయులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. మీకు తెలుసో లేదో, ఒక క్లాస్కి ఇంటికి ఒక 2-3 పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు 3 పిల్లలకే వాళ్ళు ఏగలేరు. కాకపోతే మీ టీచర్ ఒక క్లాస్లో 40 మంది పిల్లలు ఉంటారు. అట్లా 7 పీరియడ్లు ఉంటారు. 7 పీరియడ్లు ఒక క్లాస్లో 40 మంది పిల్లలకు 7 పీరియడ్లు కూడా మీతో మాట్లాడి మీకు మంచి చదువు కల్పించి, ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళ పట్ల శ్రద్ధ వహించి మీకు పూర్తి స్థాయిగా తీర్చిదిద్దితే ఈ రోజు మీకు 550 అవార్డు వచ్చిన చరిత్ర టీచర్ అని తెలియజేస్తుంది. అటువంటిప్పుడు మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు బాధ్యతగా ఉండాలి, చాలా డిసిప్లిన్గా ఉండాలి, చాలా సిస్టమాటిక్గా ఉండాలి. ఈరోజు మొబైల్ అనేది ఉంది, దానికి సందర్భానికి వాడాలి. అనవసరంగా మొబైల్ కనుకనే మీరు జీవితం, మొబైల్ కన్నా వేరే ఇంకా అవసరాలు చాలా ఉన్నాయి, దానికన్నా ఎక్కువ పనులు ఎక్కువ ఉన్నాయి. ఆ విధంగా మీరందరూ పనిచేయాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు ప్రతి స్టూడెంట్ రేపు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మీరు ఇదే బాధ్యతతో చదివితే రేపు మీరు గ్రూప్ 1, యూపీఎస్సి, గ్రూప్ 2, అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు. అయినప్పుడు నేను ఒకటే మీకు తెలియజేస్తాను, తెల్లవారి లేస్తే మీరు మినిమం ఒక 10 మంది కన్నా సహాయం చేయాలి. దేవుడు మీకు స్థానం కల్పించినప్పుడు ఏదో ఈ స్థానము నా సొంత అంగిడి నడుపుకోవడానికో లేదు నేనేదో ఒక పెద్ద అంగిడి నడిపేదానికో పెట్టుకుంటే అతనికి అంతంత మాత్రమే ఉంటాడు. అక్కడికే మనిషి పరిమితం ఉండిపోతాడు. మంచి చేస్తే విఆర్ఓ స్థాయి కానీ, పంచాయతీ సెక్రటరీ స్థాయి కానీ, కానిస్టేబుల్ స్థాయి కానీ సహాయం చేస్తే జీవిత కాలంలో మనుషులు వాళ్ళకి మర్చిపోరు. అదే మనం కానీ అరాజకం చేసి మనుషులు కష్టాలు పెట్టిస్తే మనకు చరిత్ర గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రోజు నుంచి ఈ దేశానికి బాధ్యత కలిగిన పౌరులు మీరు దేశానికి రేపు మంచి మంచి ఉద్యోగాలు వచ్చే పిల్లలు మీరు ఈ రోజు నుంచి మీరు ఒక సిద్ధాంతం పెట్టుకోవాలి. అది ఏమి తెల్లవారు రేపు మీకు ఒక దేవుడు మంచి స్థానం కల్పిస్తే దేవుడు మీరు మా మదనపల్లి నియోజకవర్గంలోని మదనపల్లి, నిమ్మనపల్లి మరియు రామసముద్రం మండలాలకు చెందినటువంటి ప్రభుత్వ పాఠశాలల నుంచి 550 కంటే పైన మార్కులు సాధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. మన ఎమ్మెల్యే గారే
స్వయంగా మిమ్మల్ని అలాగే మీకు ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయులను మీ తల్లిదండ్రులను మీ అందరూ ఫెలిసిటేషన్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ఆహ్వానం పలుకుతూ 550కు పైగా మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరికీ అభినందిస్తున్నాము. ప్రతి సంవత్సరం 550 మార్కులు అంతకు మించినటువంటి విద్యార్థులకు శుభాభినందనలు తెలుపుతూ తమ నియోజకవర్గంలో వారికి సత్కారం చేయడం అనేది మన గౌరవ ఎమ్మెల్యే గారు జరుగుతుందని చెప్పేసి మిత్రులు తెలిపారు. ఇది పిల్లలకు చాలా ప్రోత్సాహకరం. విద్యార్థులందరూ కూడా ఈ టెంపో తగ్గకుండా ఏదైతే ఈరోజు ఈ సందర్భంగా మనము ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నాము. మీరు మీ భవిష్యత్తులో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా పట్టుదల తగ్గకుండా ఇంకా మరింత. రెడ్డికోట వద్ద బొలోరో బోల్తా 2 మృతి. అన్నమయ్య జిల్లా అంగళ్లలోని గొర్రెల సంతలో గొర్రెలను కొనుగోలు చేసి స్వగ్రామం వెళ్లే క్రమంలో తంబళ్లపల్లి మండలం రెడ్డికోట సమీపంలో గల మలుపు వద్ద గొర్రెలను తరలిస్తూ బొలెరో వాహనం బోల్తాపడి 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. 6 మందికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను 108 వాహనంలో సమీపంలోని గుర్రంకొండ పీహెచ్సీలో ప్రాథమిక చికిత్సలు అందించి మదనపల్లిలోని సర్వజన ఆసుపత్రి తరలించారు. ఈ ఘటనలో వాహనంలో 16 గొర్రెలు ఉండగా 2 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మృతులు కలగడ మండలం పాపిరెడ్డి గారి పల్లికి చెందిన వారుగా గుర్తించిన పోలీసులు. జనసేన ప్రధాన కార్యదర్శిని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు. అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు హైదరాబాద్ పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి నాదెళ్లకు ఘనంటివాళులర్పించి రాష్ట్ర మంత్రి మనోహర్ను పరామర్శించిన అనంతరం నేడు మర్యాదపూర్వకంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి రాయలసీమలో జనసేన పార్టీ స్థితిగతులు, పార్టీ బలోపేతంపై చర్చలు జరిపిన జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో రాయలసీమ కో కన్వీనర్ రామ్దాస్ చౌదరి, మదనపల్లి ఏఎంసీ చైర్మన్ శివరాం రాయల్, తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్, చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడప సురేంద్ర, బండి మనోహర్, ఆకుల గజేంద్ర, జస్వంత్, పురం నగేష్, గుండాల రామచంద్ర, బాలు, అమర తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర విధానాలపై నిరసన వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచి పేద ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నేడు మదనపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప, నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ కమర్షియల్ సిలిండర్ల ధరలు భారీగా పెంచడం వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని, వీటి ప్రభావం రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు ఎక్కువగా ఈ సిలిండర్లు ఉపయోగిస్తున్నందున ప్రత్యక్షంగా పేద ప్రజలపై పడుతుందని, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ ఆర్థిక విధానాలు దేశ సాధారణ ప్రజానీకానికి ప్రమాదకరమని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి హరికుమార్, మాధవ్ కుమార్, రెడ్డి శేఖర్, కార్యవర్గ సభ్యులు సూరి, దేవ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే కమర్షియల్ సిలిండర్ల పైన అమాంతంగా రేట్లు పెంచడం, 15 కేజీలు సిలిండర్ పైన 993 రూపాయలు పెంచడం, 5 కేజీల సిలిండర్ పైన దాదాపు 600 రూపాయలు పెంచడం జరిగింది. అంటే ఎన్నికలకు ముందు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మత విద్వేషాలతో, హిందుత్వం పేరుతో రెచ్చగొట్టి ఎన్నికలు అయిపోయినటువంటి కౌంటింగ్ కూడా రాకనే ఇదే వాళ్ళు ఎవరైతే హిందువులని చెప్తున్నారో అదే హిందూ ప్రజలపైన వాళ్ళ అమాంతంగా ట్యాక్సులు పెంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి ఈ కమర్షియల్ సిలిండర్లు పెరగడం వల్ల చిన్న వ్యాపారస్తులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు అమాంతంగా రేట్లు పెంచడం, ఈ భారం అంతా కూడా ప్రజల మీద పడేటువంటి పరిస్థితి ఉంది. చిన్న టీ స్టాల్లో గతంలో 10 రూపాయలకి దొరికేటువంటి టీ
ఈరోజు సిలిండర్లు పెరగడం వల్ల ఈ మధ్య కాలంలో సిలిండర్ కొరతలు ఉన్నప్పుడు 15 రూపాయలు పెంచారు. మరి ఎవరి మీద భారం పడుతుంది? ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో వాళ్ళపైన భారం పడేటువంటి పరిస్థితి ఉంది. రేపో మాపో కౌంటింగ్ అయిపోయే లోపు పెట్రోల్ డీజిల్ కూడా పెంచడానికి మొత్తం సిద్ధం కూడా చేశారు. గత వారం 10 రోజులుగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత కూడా కృత్రిమంగా క్రియేట్ చేయడం, కంపెనీలు డీలర్షిప్లకి లోన్లు సరిగా ఇవ్వకుండా రేట్లు పెంచుతారనేటువంటి ఉద్దేశంతో వాటిని కూడా స్టాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవంతా కూడా ఎన్నికల అనంతరం రేట్లు పెంచడానికి ఒక ఇండికేషన్ గా ఉంది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి హిందుత్వం గురించి మాట్లాడేటప్పుడు మరి ఇదే హిందువులపైన ఎందుకు పన్నుల భారం మోపుతుందో ఈ హిందూ ప్రజలకే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ఈరోజు కమర్షియల్ వాణిజ్య సిలిండరు 993 రూపాయలు ఒక సిలిండర్కు పెంచడం జరిగింది. అట్లాగే ఈరోజు 5 కేజీలకు సంబంధించి నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, ఫ్యామిలీలు లేనటువంటి యువకులు నివసిస్తుంటే రూముల్లో 5 కేజీల సిలిండర్ తెచ్చుకుంటారు. ఆ సిలిండర్ 320 రూపాయలు ఉండింది, ఒక్కసారిగా 904 రూపాయలు చేయడం జరిగింది. అంటే ఎన్నికల కౌంటింగ్ రేపో ఎల్లుండో అయిన తర్వాత డొమెస్టిక్ కూడా పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెంచుతామని రోజు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేటువంటి పనులు చేస్తాం తప్ప సామాన్యులకు ఈరోజు చేయడానికి పనులు లేవు, తినడానికి తిండి లేదు. అసలు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ చేయడానికి పనులు లేక వలసలు పోతున్నటువంటి నేపథ్యం, తమ ఆదాయం పడిపోయి నిత్యావసర వస్తువు ధరలు ఒకసారిగా ఆకాశాన్ని తాకడం వల్ల ఏమీ కొనలేని పరిస్థితి, ఏమీ తినలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అసలు పచ్చిపుండు పైన కారం చల్లినట్టు ఈ కరువు కాటాల్లో కొట్టమిట్టాడుతున్నటువంటి సామాన్య ప్రజలపైన ధరలు పెంచి, గ్యాస్ ఎల్పీజీ ధరలు పెంచి మరింత తీవ్రంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు కమర్షియల్ సిలిండర్ 993 రూపాయలు పెంచడం వల్ల చిన్న చిట్టక కొట్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు, పానీపూరి బండి కానీ, బండ్ల పైన టిఫిన్ సెంటర్ కానీ, హోటల్స్ కానీ చాలా మంది ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. 20 రూపాయలు ఉన్న దోశ 40 రూపాయలు అవుతాయి, 15 రూపాయలు ఉన్న ఇడ్లీ 30 రూపాయలు అవుతాయి. అంటే సామాన్యులు ఈరోజు ఏమీ తినలేనటువంటి పరిస్థితి. మరి ఈ చిన్న కొట్టు జరిపేటువంటి వాళ్ళు కూడా జీవించలేని పరిస్థితి ఆసన్నమైంది. అందుకోసమే పెంచినటువంటి ధరలను వెంటనే తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు మదనపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద వీటికి నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది.